ఈ వీడియో కంప్లీట్గా చూసే వాళ్ళకి ఒక ఛాలెంజ్. మీ లైఫ్లో నెక్స్ట్ 6 months సీరియస్గా వర్క్ చేస్తే మీ పేరెంట్స్, ఫ్రెండ్స్, రిలేటివ్స్ అందరికీ షాక్ ఇవ్వగలరు. కానీ ప్రాబ్లం ఏంటి తెలుసా? చాలామంది స్టూడెంట్స్కి టాలెంట్ ఉంది, డ్రీమ్స్ కూడా ఉన్నాయి, కానీ డిసిప్లిన్ లేదు. ఫోన్కి ఎడిక్ట్ అవుతారు, రీల్స్కి ఎడిక్ట్ అయిపోతారు, మోటివేషన్ వీడియోస్ చూస్తారు, కానీ యాక్షన్ జీరో. నిజం చెప్తున్నా, మీ లైఫ్ని డిస్ట్రాయ్ చేస్తుంది ఫెయిల్యూర్ కాదు, డైలీ వేస్ట్ చేసుకుంటున్న టైం. స్టూడెంట్స్ లైఫ్లో బిగ్గెస్ట్ ఎనిమీ ఎవరో తెలుసా? బ్యాడ్ లక్ కాదు, పోవర్టీ కాదు, బ్యాక్లాగ్స్ కూడా కాదు. రేపటి నుంచి స్టార్ట్ చేస్తా, మండే నుంచి సీరియస్గా అవుతాను, ఇప్పుడు కొంచెం రిలాక్స్, ఇలా ఇయర్స్ అయిపోతున్నాయి. ఒక స్టూడెంట్స్ డైలీ 5 hours ఇన్స్టాగ్రామ్ యూజ్ చేస్తాడు. సేమ్ స్టూడెంట్స్ ఎగ్జామ్ ముందు టెన్షన్తో నిద్రపోతాడు. ఇంకో స్టూడెంట్స్ యావరేజ్ ఇంటెలిజెన్స్ ఉన్నా కానీ డైలీ 2 hours కన్సిస్టెన్స్గా చదువుతాడు. 3 years తర్వాత ఫస్ట్ స్టూడెంట్స్ ఎక్స్క్యూజ్ చెప్తుంటే సెకండ్ స్టూడెంట్స్ జాబ్లో ఉంటాడు. డిఫరెన్స్ ఏంటి? టాలెంట్ కాదు, కన్సిస్టెన్సీ. మీరు కూడా అర్థం చేసుకోవాలి. సక్సెస్ అనేది సడన్గా రాదు, డైలీ స్మాల్ హ్యాబిట్స్తో బిల్డ్ అవుతుంది. స్ట్రైట్గా చెప్తా, మీ ఫోన్ మీ ఫ్యూచర్ని ఎంతలా మార్చగలదంటే అంతలా మార్చగలదు. మార్నింగ్ లేవగానే ఫోన్, నైట్ పడుకునే ముందు ఫోన్, స్టడీ మధ్యలో ఫోన్, వాష్రూమ్లో కూడా ఫోన్. మీరు ఫోన్ యూజ్ చేయట్లేదు, ఫోన్ మిమ్మల్ని యూజ్ చేస్తుంది. ఒక రీల్ 30 seconds, మనం డైలీ 100 reels చేసుకుంటే 50 minutes టైం వేస్ట్. 1 day వేస్ట్ అంటే, కానీ 1 year. డైలీ 3 hours వేస్ట్ చేస్తే 1 yearలో ఆల్మోస్ట్ 1000+ hours వేస్ట్ చేస్తున్నట్టే నువ్వు. ఈ సేమ్ 1000 hoursలో కోడింగ్ నేర్చుకోవచ్చు, ఇంగ్లీష్ ఇంప్రూవ్ చేసుకోవచ్చు, గవర్నమెంట్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వచ్చు, ఫిట్నెస్ బిల్డ్ చేసుకోవచ్చు. క్వశ్చన్ ఏంటంటే, మీ ఫ్యూచర్ బిల్డ్ చేస్తున్నారా లేదా స్క్రోల్ చేస్తున్నారా? చాలామంది వెయిట్ చేస్తారు మోటివేషన్ కోసం, కానీ లిసన్ కేర్ఫుల్లీ. యాక్షన్ ఫస్ట్, మోటివేషన్ లేటర్. జిమ్కి వెళ్ళిన తర్వాత మోటివేషన్ వస్తుంది, కానీ అదే స్టడీ స్టార్ట్ చేసిన తర్వాత ఇంట్రెస్ట్ వస్తుందా? స్టడీ స్టార్ట్ చేయకుండానే కాన్ఫిడెన్స్ రాదు మనకి. ప్రతి స్టూడెంట్స్ ఫాలో అవ్వాల్సిన 3 rules చెప్తాను. రూల్ నెంబర్ 1, డైలీ 2 hours డీప్ స్టడీ చేయాలి. ఫోన్ ఆఫ్ చేయండి, నో డిస్ట్రాక్షన్స్, ప్యూర్ కాన్సన్ట్రేషన్. లెర్న్ 1 skill. రూల్ నెంబర్ 2 ఇది. డిగ్రీలో ఒక్క స్టడీ మాత్రమే సరిపోదు, కమ్యూనికేషన్ ఉండాలి, కోడింగ్ ఉండాలి, ఏ టూల్స్ తెలిసి ఉండాలి, ఎడిటింగ్ రావాలి, ఇంగ్లీష్ స్పీకింగ్ కూడా రావాలి. ఏదో ఒకటి నేర్చుకో. నెక్స్ట్ రూల్ నెంబర్ 3, రెస్పెక్ట్ టైం. టైం వేస్ట్ చేస్తే లైఫే వేస్ట్ అవుతుంది. మనీ మళ్ళీ సంపాదించవచ్చు, టైం మాత్రం మళ్ళీ రాదు. ఇప్పుడు నువ్వు చదువుతున్న డిగ్రీ మానేసి ఇప్పుడు నువ్వు వెళ్ళి 10th classలో జాయిన్ అవ్వాలంటే జాయిన్ అవ్వలేవు కదా. అందులో రానివ్వరు కూడా నేను కనీసం. ఇది కూడా అంతే. కొంచెం ఎమోషనల్గా చెప్తాను చూడు. మీ పేరెంట్స్ గురించి ఒక్కసారి ఆలోచించాలి. మీ ఫాదర్ టైర్డ్ అయినా వర్క్ చేస్తున్నాడు, మీ మదర్ ఓన్ నీడ్స్ని సాక్రిఫైస్ చేస్తుంది. ఎందుకు? మీ ఫ్యూచర్ కోసం. కానీ చాలా స్టూడెంట్స్ ఏం చేస్తారు? పేరెంట్స్ కష్టపడి ఫీజు కట్టిన వాల్యూస్ రీల్స్ చూస్తారు, గేమ్స్ ఆడతారు, ఎక్స్క్యూజ్ చెప్తారు. హార్ష్గా ఉంటుంది, కానీ ఇది నిజం. ఒక ఎగ్జాంపుల్ చెప్పనా? ఒక ఫాదర్ డైలీ కూలీ వర్క్ చేస్తాడు అనుకో, సన్ మాత్రం అటెండెన్స్ కూడా ప్రాపర్గా ఉండదు కాలేజ్లో. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పిన, ఒక మదర్ గోల్డ్ అమ్మేసి కోచింగ్ ఫీజు కట్టింది. స్టూడెంట్ సీరియస్గా ప్రిపేర్ అయ్యి ఫ్యామిలీ లైఫ్ మార్చాడు. డిఫరెన్స్ ఏంటి? రెస్పాన్సిబిలిటీ. మీరు స్ట్రాంగ్ అవ్వాలంటే కంఫర్ట్ని సాక్రిఫైస్ చేయాలి. ఈజీ లైఫ్ కావాలంటే హార్డ్ వర్క్ చేయాలి. టెంపరీ ఎంజాయ్మెంట్ కోసం పర్మనెంట్ ఫెయిల్యూర్ తెచ్చుకోకండి. రిమెంబర్ దిస్ లైన్, డిసిప్లిన్ హర్ట్స్ ఫర్ సమ్ డేస్ బట్ రిగ్రెట్ హర్ట్స్ ఫర్ లైఫ్ టైం. ఫెయిల్యూర్స్ వస్తాయి, మార్క్స్ తక్కువ రావచ్చు, పీపుల్ జడ్జ్ చేస్తారు. సో వాట్? లయన్ని ఎప్పుడు కూడా డాగ్స్ జడ్జ్ చేస్తే లయన్ రూట్ మార్చుకుంటుందా? చెప్పండి ఒక్క మాట. మీరు ఫోకస్ చేయండి, గోల్స్, గ్రోత్,
ఫ్యూచర్, అంతే. ఇంకా మనకు వేరేది ఉండకూడదు. ఇప్పుడు ఈ వీడియో క్లోజ్ చేశాక మీ లైఫ్ సేమ్గా ఉండొచ్చు, లేదా ఈరోజు డెసిషన్ మీ ఎంటైర్ ఫ్యూచర్ని చేంజ్ చేయొచ్చు. చాయిస్ మీది. మీరు పూర్ బ్యాక్గ్రౌండ్ నుండి రావచ్చు, యావరేజ్ స్టూడెంట్ అవ్వచ్చు, బ్యాక్లాగ్స్ ఉండొచ్చు. కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, స్టార్టింగ్ వీక్ ఈజ్ నాట్ ఏ ప్రాబ్లం, స్టేయింగ్ వీక్ ఈజ్ ద రియల్ ప్రాబ్లం. నెక్స్ట్ 6 months సీరియస్గా స్టడీ చేయండి, ఫోన్ కంట్రోల్ చేయండి, స్కిల్స్ నేర్చుకోండి, హెల్త్ మెయింటైన్ చేయండి, కన్సిస్టెంట్గా వర్క్ చేయండి. మీ ఫ్యూచర్ వర్సని మీ మీద ప్రౌడ్ ఫీల్ కావాలి. అండ్ వన్ డే మీ సక్సెస్ స్టోరీ విని ఇంకొక స్టూడెంట్కి ఇన్స్పైర్ అవ్వాలి. ఇఫ్ యు ఆర్ రెడీ టు చేంజ్ యువర్ లైఫ్, కామెంట్ చేయండి, నేను చేంజ్ అవుతాను. అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ పవర్ఫుల్ స్టూడెంట్ మోటివేషనల్ వీడియోస్. సో ప్రతి ఒక్కరు కూడా మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మన ఛానల్ గురించి మీ వాళ్ళందరికీ చెప్పండి. డిగ్రీకి సంబంధించిన ప్రతిదీ కూడా, కోర్స్ కానీ ఏదైనా కానీ మనం ఫ్రీగానే చెప్తాం. అర్థమైంది కదా? సో థ్యాంక్ యూ. మీ లైఫ్ని మార్చుకోవడం మాత్రం మీ చేతుల్లోనే ఉంటుంది. ఓకేనా? సో థ్యాంక్ యూ.